గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. డే 27 ఆఫీస్కి బయలుదేరుతున్నాను. జస్ట్ నౌ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా నిన్నటి వ్లాగ్. సో ఇప్పుడు ఆఫీస్ బయలుదేరుతున్నా. ఆ డేట్ కాదు, నేను ఎప్పటి నుండి అంటే నేను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను అనేది కౌంట్. ఈరోజు డేట్ కాదమ్మా, నేను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను అనేది కౌంట్. సో మళ్ళీ మనం బైక్ మీద కలుద్దాం. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయినాం. ఈరోజు మాత్రం వెదర్ చాలా వేడిగా ఉంది. చిన్న బద్ధకం, నిన్న నైట్ ఎడిటింగ్ చేసుకొని ఉంటే ఇప్పుడు టైం మీద బయలుదేరేవాడిని. సర్లే రేపు మార్నింగ్ చేద్దాంలే, అలాగే తొందరగా లెగిస్తాను కదా. చిన్న బద్ధకం ఉంది. ఎడిటింగ్ చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. సో అక్కడ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు కొంచెం లేట్ అయింది. వ్లాగ్ కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. అమ్మ బాబాయ్, ఎడిటింగ్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ అయిపోయింది, ఇంకా అప్లోడ్ అయితే కొట్టలే. ఒక పాయింట్ మీతో డిస్కస్ చేయాలి అనుకున్నా. నేను ఒక వీడియోలో డేటా సెంటర్ గురించి చెప్పిన, లైక్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. నా ద కన్సర్న్ ఇస్ రైట్. మనకి డేటా సెంటర్ పెట్టేసామన్న ఆనందం కంటే లాస్ ఎక్కువ ఉంది. డ్రింకింగ్ వాటర్ పోతుంది, నెక్స్ట్ ఏరియా లాస్ వస్తుంది, దాని తర్వాత ఓవర్ హీట్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై బయట కంట్రీస్ అన్నీ కూడా అన్నీ వదిలేసాయి అనమాట. లైక్ నువ్వు పెట్టద్దు అన్ని డేటా సెంటర్స్ని వదిలేస్తే. సో నౌ దే ఆర్ ఆన్ టు ద ఇండియా. సో వాళ్ళు ఏదైతే చెప్పారో జాబ్స్ ఇవన్నీ అవంతా ఒకటి అబద్ధం. ఏం రావు జాబ్స్. డేటా సెంటర్ కంటూ మీకు ఏమి రావు, నిజంగా చెప్తున్నా. జాబ్ లేదు, ఏ గుడ్డు లేదు, ఏమీ లేదు, ఏ తొక్కతోలు ఏమీ లేదు. జస్ట్ లాస్ ఉంటుంది. ఆ లాస్ మీకు డ్రాస్టిక్గా, మీకు నెమ్మదిగా స్లోగా కనబడుతుంది. బట్ ఆ లాస్ మాత్రం ఫ్యూచర్ జనరేషన్ చాలా ఎఫెక్ట్ కొడుతుంది. ఎంత ఎఫెక్ట్ కొడుతుంది అంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డ్రింకింగ్ వాటర్. పెద్ద విచిత్రమేం కాదు. డేటా సెంటర్స్ వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఒక గేమ్ అనమాట. మీడియాలో చెప్పేసాము డేటా సెంటర్ వస్తుందని, ఏం ప్రాబ్లం లేదు. పేరు పోయినా ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ లాస్ చాలా ఇంపార్టెంట్. అయినా డేటా సెంటర్లు ఎందుకు తెస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ఉన్నాయి. డేటా సెంటర్కి ప్లేస్ ఇస్తున్నారంటే నాకు అదే అర్థం విచిత్రంగా అనిపించింది యాక్చువల్గా. బట్ మీరు కొంచెం మీడియాలో అది సెర్చ్ చేస్తే కొన్ని పార్లమెంట్స్లో ఆల్రెడీ డేటా సెంటర్లు ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేశారు. నాట్ ఫ్రమ్ పాండ్ ఆర్ సంథింగ్, రివర్ అక్కడ నుండి కాదు, గ్రౌండ్ నుండి వాటర్ తీస్తారు కదా, ఆ వాటర్ని వాళ్ళు డైరెక్ట్గా పట్టుకున్నారు. సో ఆ వాటర్ని అలా చూసి ఎలా ఉంటుందంటే ఈవెన్ డ్రైనేజ్ వాటర్ ఇంకా బెటర్ ఉంటుంది దాని మీద. సో అర్థం చేసుకోండి ఇంకా ఎంత వరస్ట్ అవుతుందో. ఎయిర్ క్వాలిటీ, ఎన్విరాన్మెంట్ బాగున్నంత వరకు ఉంటాము. బాగాలేదనుకోండి వెళ్ళిపోవడం వేరే దగ్గరికి. ఇక్కడ నువ్వు అది చేయి చెప్పడం వేస్ట్. ఎందుకంటే విన్నోళ్ళకి చెప్పచ్చు. ఎంతసేపు నా డబ్బే కావాలి, నాకే కావాలి, డబ్బులు కావాలి అంటే ఎంజాయ్, యూ ఓన్లీ ఎంజాయ్. ఎలా రావాలో తిరిగి అలా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సర్లే మనకెందుకు ఇవన్నీ. ఇది అయితే చూడాలని ఉంది అవుట్పుట్. We'll enjoy at the back while doing lunch. Ivy League. Yes, We are going to Ivy League. why Ivy League? Ivy. In vitro. Huh? ఇక్కడ in vitro ఉంటుంది. Sir, give your side of intro. Myself Sandeep Kumar. I am. मेरा नाम है बुल्ला, रखता हूँ खुल्ला. Not like that. You only went to interviews. Many interviews I am going Not like that, nowadays. So I got practice with this. Daily one interview will be there for me. From past 1 week. లంచ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వర్కింగ్. ఎప్పుడు మనకి కామన్ గెస్ట్ ఉంటారు, ఉషా మేడం. సో ఆవిడ మనతో ఈరోజు ఇంటరాక్ట్. చెప్పండి మేడం, మీరేం కంటెంట్ ఇస్తారు? ఓకే, మీరు రారు, నేనే రావాలి. ఓకే, కంటెంట్ ఏం లేదండి మా దగ్గర. మీలాగా మేము మేధావులం కాదు. సో నాదావి ఏదన్నారు? మీలాగా మేము మేధావులం కాదు. సో మాకేం తెలియదు. కంటెంట్ ఇవ్వడానికి కూడా మాకు తెలియదు. ఆ పక్కన నన్ను అడిగాను, చెప్తాడు వద్దు. ఇప్పుడు నా మీకు వస్తాడు. మీకు ఒక ఇది ఇస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూసినవి, లేకపోతే ఇంతకుముందు వ్లాగ్లో చూసినవి అన్నీ కల్పితాలు. వీళ్ళు సృష్టించిన కల్పితాలు. వేటిని నమ్మకండి.
ఉన్నాయండి, అలా చెప్పినా కూడా నమ్మకండి. మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు ఆ ఫోటో చూపించిన తర్వాత మీ చూసినవి reaction వస్తుంది కదా. అన్ని సన్నివేశాలు, చిత్రాలు, అన్ని మాటలు, అన్ని కల్పితాలే, ఊహా చిత్రాలు అవన్నీ. అది మావి, ఈ అది మీకు చూస్తే కూడా మీకు అర్థం అయిపోతాయి. యుగండా నైజీరియా నుంచి వచ్చారని అర్థమైపోతుంది మీకు. మీకు ఒక చిన్న షార్ట్ ఇమేజ్ చూపిస్తాను, మీరే గుర్తుపట్టండి అది ఎవరన్నది. అండ్ కొంచెం మంచి కామెంట్. ఇట్స్ కీర్తి సురేష్ అండ్ తను కూడా కల్పితం మాత్రమే. హాట్ రొంబాలని కొత్త సిరీస్. నేను మీ కమెంట్స్లో నేను రాస్తాను. పోస్ట్ రాస్తారా కమెంట్స్లోనే రాయండి. ఇంకొక పిక్చర్ వస్తుంది, సార్ ఇంకొక ఏమంటారు అది కూడా ఊహా చిత్రమే, కల్పితమే. కల్పితమైన చూసారా ఎలా ఆడుకుంటున్నారో టెక్ వర్డ్ లో. ఐఎమ్ పాపం. ఈ పిల్లల పాపం అనుకున్నాడు పాపం. ఇది ఎవరు ఫ్రెండ్స్? ఇది ఎవరో కాదు, తినే కొత్త మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, హీరోయిన్. I will find you. And I will kill you. ఫ్రమ్ నైజీరియా. నాకు ఇక్కడ టీయర్స్ వేయండి ఎడిటింగ్ లో. ఎందుకు మీరే చెప్పుకున్నారు కదా, ఇంకెందుకు ఎడిట్ చేయాలి. ఏ మాటగా మాత్రం 2 ఫోటోలు మాత్రం ఎక్సలెంట్. చేసింది నేనే. సో ఎడిటింగ్ క్రెడిట్ గోస్ టు శ్రీరామ్ ముత్యాల. అందరు ఈ ఫెలో మీద కంప్లైంట్ ఇవ్వండి, చూసే వాళ్ళందరూ నాకు న్యాయం చేకూర్చండి. కింద పోల్ ఒక పెడతాను. కళాకారుడికి ఇంకొంచెం, అంటే ఒక కళాకారునియా ఒక యాక్ట్రెస్ కి, అందంగా ఉన్న యాక్ట్రెస్ కి ఇంకొంచెం అందం చేకూర్చు. అది తప్ప, అది తప్పు అనుకుంటే, తప్పు అనుకునే వాళ్ళదే తప్పు. అంతే, ఎడిటర్గా ఎంత కష్టం అది. నేను ఏంటి మేడం మీ బాధ ఏం చెప్పండి. ఐ వాంట్ టు టేక్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ అ ఛాన్స్ అండ్ ఆస్క్ ఫర్ జస్టిస్. నాకు ఇక్కడ అన్యాయం ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? జరుగుతుంది. మీరందరు నాకు ఓటేసి గెలిపించాలా? ఎందుకు గెలిపించాలి, ఎందుకోసం గెలిపించాలి, ఎక్కడ గెలిపించాలి? ఆ పోస్టర్ లో ఉన్నది మాత్రం ఈవిడే. కొత్త ప్రొడక్షన్ ఫ్రమ్ టెక్ వర్డ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ బై సూరజ్ జీ, డైరెక్షన్ బై షెన్ను, హీరోయిన్ ఉషా, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ నాది, ఎడిటింగ్ ఏమో శ్రీరామ్ సార్. ఆఫ్టర్నూన్ చాయ్, బ్యూటిఫుల్ వ్యూ. అంటే జనరల్గా ఇండస్ట్రీస్ని చూడడం నాకు కొంచెం ఇష్టం మేడం. నేను అందుకే ఇండస్ట్రీస్ చూస్తే నాకు నచ్చుతుంది. పొగ అనేది మీరు పాటిస్తారు, నేను ఇండస్ట్రీ అంటాను దాన్ని. ఆల్మోస్ట్ ఆఫీస్ టైం అయిపోయింది. నౌ వీఆర్ లీవింగ్ ఎవ్రీవన్. ఉషా మేడం ఇంటికి వెళ్తున్నారు. సో మేడం ఏం తెస్తారు చెప్పండి. దగ్గర స్పెషల్ అంటే హాట్ సర్వపిండి, సోరకాయ వడపలు అలా ఉంటాయి డిఫరెంట్గా, మీకు తెలియదు అవన్నీ, అవి తీసుకొస్తాను. ఆఫీస్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినా ఇంటికి. సో నా అలా బైక్ రైడ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి హ్యాపీగా. ఫుల్ ఎగ్జైట్మెంట్తో వస్తే టిఫిన్, ఉప్మా టిఫిన్ చాలా కష్టం ఇది. అరౌండ్ లైక్ 10:30 అయింది టైం. సో విల్ ఎండ్ దిస్ వ్లాగ్ టుడే. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఎలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి. గుడ్ నైట్, బాయ్ బాయ్, sayonara. Peace out.